రాయదుర్గం మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇక పెండింగ్లో ఉన్న వసతి విద్యా దీవెన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ గారు విద్యార్థులు తీసుకురావడం చట్టనిత్య నేరం అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు అరగంట పాటు ఎంఆర్ఓ కార్యాలయం బయట కూర్చొని అరుపులు కేకలు పెడుతుంటే ఎంఆర్ఓ గారు రాకపోవడం అది చట్టనిత్య నేరం కాదా అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా కానీ ఎంఆర్ఓ గారికి ఉంది. తక్షణమే ఏదైతే ఈ మాట మాట్లాడినారో ఈ మాటను వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఉండగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల మధ్యాహ్న భోజనం పథకం లేకపోవడం వల్ల విద్యార్థుల శాతం ఏదైతే హాజరు శాతం కానీ దాని విధంగా అడ్మిషన్లకు సంబంధించిన శాతం గణనీయంగా తగ్గిపోయింది. ఎన్నికల సందర్భంగా ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు యుగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రోజుల్లోపు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలా, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించి పేద విద్యార్థుల యొక్క ఆకలిని తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జూనియర్